అందరికీ నమస్కారము. నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నుంచి నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశానండి. అదే మీ తెలుగింటి అమ్మాయి 123. సో ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానంటే, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదువు రాని వాళ్ళు అవ్వచ్చు, ఎంతోమంది ఫేమస్ అయ్యారు. సో నేను యూట్యూబ్ క్రియేట్ చేయడానికి ఏంటి అంటే, నేను ఒక డిగ్రీ చదువుకున్నానండి. డిగ్రీ లాస్ట్ ఇయరే కంప్లీట్ అయింది. చూస్తే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఎలాంటి జాబ్స్ అనేవి లేవు. బిలో 10K కూడా ఇచ్చే శాలరీ ఉన్న జాబ్స్ అయితే లేవు. సో ఇంట్లోనే ఉంటూ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాదేమన్నా రిచ్ ఫ్యామిలీ అంటే అలా కూడా కాదు, మేము మిడిల్ క్లాస్. సో ఏం చేయాలా అని ఆలోచిస్తూ, ఇటు ఇంట్లో పరిస్థితి బాగాక ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం కదా అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశానమాట. అదే మీ తెలుగింటి అమ్మాయి 123. యూట్యూబ్లో ఎంతోమందిని ఫేమస్ చేస్తున్నారు, ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఉండిద్దని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎంతోమందిని సక్సెస్ చేసిన అంత పెద్ద ఫ్యామిలీ మీ తెలుగింటి అమ్మాయిని సక్సెస్ చేయరా అనే ఒక ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. సో అందుకనే నా ఫ్యామిలీ, నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారనే ఒక చిన్న హోప్తో నేనైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇక నుంచి రోజు డైలీ వాక్స్ అనేవి ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ అప్లోడ్ చేసేటప్పుడే నేను నా గురించి, నేను ఏం చదువుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎలాంటి పనికి వెళ్తాను, అలా మొత్తం అయితే డైలీ వ్లాగ్స్లో అయితే మీకు అర్థమైపోతుంది. నాకు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే నేను గుడ్ ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఈ వీడియో చూడగానే అందరికీ అనిపించే ఒకే ఒక క్వశ్చన్ అడగా డౌట్, మీరు క్రిస్టియన్సా? అవును, మేము క్రిస్టియన్సేనండి. నేను ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడేకి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద 7 మాటలు పలుకుతారు కదా, అందులో 5వ మాట నేను దప్పుకొంచున్నాను అనే మాట ఎవ్రీ ఇయర్ నేను అలాగైతే ప్రసంగం చేస్తానన్నమాట. నాకు ఆ మాట అంటే చాలా ఇష్టము. సో ఆ రోజు తీసిన వ్లాగ్ ఇది. ఏంటంటే ఫస్ట్ టైం ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, దేవుడితో స్టార్ట్ చేద్దాము అని చెప్పి, దేవుని సన్నిధితో స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక నుంచి రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తాను. అందరినీ ఆదరించినట్టు నన్ను కూడా ఆదరిస్తారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ అండి, అవి షార్ట్స్ కానివ్వండి, ఫుల్ వీడియో కానివ్వండి, ఏదైనా కానీ 1 by 1 రోజుకొక వీడియో అయితే మీకు చెప్తాను. అంటే నేను ఏది బయటకు వెళ్ళి అలా ఏం చేయను. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ నాతో ఎలా ఉంటారు, నేను వాళ్ళతో ఎలా ఉంటాను, మేము డైలీ ఇంట్లో ఎలాంటి కుకింగ్ వీడియోస్ చేసుకుంటాం, ఇలాంటివన్నీ నేనైతే డైలీ వ్లాగ్స్ కింద చేస్తానన్నమాట. రేపటి నుంచి రోజుకొక వీడియో అయితే మీకు వస్తుంది నా ఛానల్లో. నన్ను సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ తెలుగింటి అమ్మాయిని ఒక కూతురులాగా, ఒక మనవరాల్లాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా నన్ను ఆదరిస్తారని, నాకు సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని అనుకుంటున్నాను. ఆ వీడియోలో నేను ఏం చెప్తున్నానో మీకు వినిపించలేదు కదా, ఇప్పుడు వినండి, ఓకేనా? సో విన్నారు కదా,
అలా అయితే నేను ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడే రోజు అలా అయితే ప్రసంగం చేస్తానన్నమాట. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇక నుంచి రోజుకు ఒక వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో నా గురించి ఏంటనే నేను ఫుల్గా చెప్తాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ తెలుగింటి అమ్మాయి 1 2 3 ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తెలుగింటి అమ్మాయిని మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి? మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఆల్. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీ తెలుగింటి అమ్మాయి. బాయ్.